ఇప్పుడు ఈ సినిమాలో అందరు సిక్స్ ప్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు, మీ బాడీ గురించి మాట్లాడుతున్నారు. బట్ నేను చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఐ సీన్ ద బోత్ ద వర్షన్స్. నాకేమనిపించిందంటే, ధ్రువ ఈజ్ వన్ క్యారెక్టర్ అండ్ యువర్ బాడీ హ్యాస్ బికమ్ అనదర్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. వెన్ ధ్రువ ఈజ్ స్పీకింగ్, అఫ్ కోర్స్ ద క్యారెక్టర్ స్పీకింగ్. ధ్రువ మాట్లాడుతున్నాడు, తన అనాలిసిస్ చెప్తున్నాడు. ఒక బిజినెస్ మ్యాన్ ఇంత పవర్ఫుల్ ఉంటాడు, బిజినెస్ మ్యాన్ కనుక నెగిటివ్ అయితే అంటే చెప్తున్నారు. మీరు డైలాగ్స్ లేని సీన్స్లో కూడా, లెటస్ సే ధ్రువ సాంగ్ మాంటేజ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మీ బాడీ ఒక క్యారెక్టర్ లాగా మాట్లాడుతుంది. ఇట్ ఈస్ లైక్ పంప్డ్ అప్, ఇట్ ఈస్ రెడీ టు ఫైట్, ఇట్ ఈస్ రెడీ టు డిస్ట్రాయ్, ఇట్ ఈస్ రెడీ టు డూ సంథింగ్ అనేది నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు స్క్రీన్, దిస్ కైండ్ ఆఫ్ ఫిజిక్ నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు స్క్రీన్. అంటే ఆ హీరోయిన్తో నా ధ్యాస వేరు, నాదంతా వేరు అని చెప్పినప్పుడు, అలాంటి వాడు చిన్న ఫిట్నెస్ లేకుండా ఉంటే మరి ఇంకేంటి మీ అదొకటి వస్తుంది. సో మీరు చెప్పిన దానికి ప్రతి డైలాగ్కి, ప్రతి అనాలిసిస్కి నాకు లవ్ అంతా సెట్ అవ్వదు, నా ప్రపంచం వేరు అన్నప్పుడు, వెన్ ధ్రువ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. ఇది ఏంటి కాన్షియస్గా అనుకొని చేశారా, లైక్ వాట్ ఇస్ దిస్ బిహైండ్? గుడ్ క్వశ్చన్. నాకు ఇది ఎవరు అడగలేదు యాక్చువల్లీ ఇప్పటివరకు. ఎవ్రీబడి గ్లామర్ ఎలిమెంట్ కోసం లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్ కోసం అనుకున్నారు. బట్ నేను సూర్య గారు మాట్లాడుకున్నప్పుడు దిస్ నాట్ మచ్ తమిళ్ సబ్జెక్ట్ ఇస్ సో టు ద టీ. అటు ఇటు ఒక ఇంచ్ అటు ఒక ఇంచ్ ఇటు కూడా కదలలేం, అంత బాగా అల్లారు. వెల్ నిటెడ్, యా, వెల్ నిటెడ్ ఫిలిం. దిస్ నాట్ మచ్ ఎనీథింగ్ టు డూ ఫర్ యాక్టర్స్ ఆర్ ఎనీథింగ్. The only thing you can do is one on yourself. సూర్య గారు టేకింగ్, నా పరంగా నేను ఎలా చూస్తున్నాను ఆ సీన్ అనేది ఒకటి. ఇవన్నీ పక్కన పెడితే ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ వితౌట్ ఎనీ మ్యాన్ హ్యాండ్లింగ్, వితౌట్ ఎనీ ఫిజికల్ ఫైట్స్, యూ ఎస్టాబ్లిష్ అ గై. చిన్నప్పటి నుంచి వాడు కార్లో పుట్టడం దగ్గర నుంచి, ఆ తండ్రిని కాపాడడం దగ్గర నుంచి, హిస్ జర్నీ టు బీయింగ్ అ గ్రేట్ స్టూడెంట్, గ్రేట్ సైంటిస్ట్, అ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఇంత పవర్ఫుల్ గైకి అగేన్స్ట్గా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని చూపించేటప్పుడు అతని జర్నీ కూడా మీరు తెలుసుకోవాలి. వీడు ఆ విలన్ ముందు నిలబడగలడా లేదా? సూపర్ సార్, సూపర్. అంటే హీరో ఇమేజ్ ఫస్ట్ పక్కన పెడితే, ఇమేజ్ రాగానే ఉంటాడు కదా, ఫ్యాన్స్ అనుకుంటారులే ఎలాగో మావాడు ఉంటాడని. అలా కాకుండా క్యారెక్టర్ కూడా కన్విన్సింగ్గా ఉండాలని, వాడు ఒక గ్రూసమ్ ట్రైనింగ్, లేకపోతే హిజ్ మైండ్ హ్యాస్ బిన్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్. సో ఆల్ దీస్ ఐ థింక్ హ్యాస్ బిల్డ్ టు దిస్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్ టు ఫైట్ అ గై లైక్ సిద్ధార్థ్ అభిమన్యు.